ఈరోజు బుధవారం అండి. బుధవారం మాకు మార్కెట్ ఉంటుంది. వారం రోజులకు సరిపడా కూరగాయలు తెచ్చుకోవాలి. వారం రోజులకు సరిపడా తెచ్చుకున్నాము. అన్నీ సర్దేసుకుంటున్నాం. గంగవాయిల కూర, పాలకూర తెచ్చుకున్నాం. చిక్కుడుకాయ తెచ్చుకున్నాము. టమాటా, క్యాబేజీ, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతికూర అన్నీ తీసుకొచ్చుకున్నాము. వారం రోజులకు సరిపడా. ఈ కొత్తిమీర కొంచెం సేపు పేపర్లో చుట్టి పెడితే దీనికి ఉన్న వాటర్ అంతా ఈ పేపర్కి ఇలా చుట్టుకుంటే ఈ వాటర్ అంతా దీనికి పట్టేసి పొడి పొడి అయిపోతుంది. అప్పుడు తెంపుకోవచ్చు. ఇది మెంతి కూర బాగున్నది. ఇవాళ ఈరోజు మెంతి కూర బాగున్నది. కరివేపాకు కడిగి పెట్టాలి. అన్నీ డబ్బాలో సర్దేసుకుంటాం. ముల్లంగి, సాంబార్కి, బీట్రూట్, ఇవి టమాటాలు బయట పెట్టడమే. ఇవి పచ్చిమిర్చి, కొన్ని పండు పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చానండి. కొంచెం చింతపండు వేసి పచ్చడి చేసుకుంటామని. చాలా బాగుంటుంది. చింతపండు, 4 పండు మిర్చి వేసి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. పెట్టేసా. ఒక క్యాబేజ్ తీసుకొచ్చా. ఇల్లాకు ఇప్పుడు బాగా వస్తుందండి. ఇల్లాకు వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీలో. వాటర్ ఉంటుంది, ఇందులో గుట్టేసుకుంటే కొంతవరకు చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసుకోవాలి. ఇందులో ఇది పుదీనా అండి. ఒకరోజు పచ్చడికి. ఇవి నిమ్మకాయలండి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, మా వారు రెండు తాగేస్తాడు. అందుకే చాలా తీసుకొచ్చి. ఇది నిన్న తీసుకొచ్చా. సగం వండేసా, సగం ఉంది. మెంతి కూర తెంపేసుకోవాలని. మెంతి కూర ఇలానే పెడితే ఖరాబ్ అవుతుంది. వాటర్ ఉండి ఖరాబ్ అయిపోద్ది. అందుకే కొంచెం ఫ్రెష్గా ఆకులు తెంపేసుకొని ఇందులో పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇలా మెంతి కూర ఇలా దింపేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక కవర్లో వేసుకున్నామంటే వారం రోజుల వరకు ఖరాబ్ కాదండి.
ఒక డబ్బాలో వేసి కూడా ఒక టిష్యూ పేపర్ పెడితే చాలా బాగుంటుంది. ఏం కాదు, ఒక మామూలు పేపర్ అయినా పెట్టుకోవచ్చు, వైట్ పేపరు చాలా బాగుంటుంది. ఏం కాదు, ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఎండాకాలం వచ్చింది కదండి, ఇక తీరా తీసుకురావాల్సిందే, తీరా తినాల్సిందే. చల్లదనానికి వంకాయలు తీసిన, ఇంకో వంకాయలు దాంట్లో పెట్టేసి ఇలా సర్దేసుకుంటా అండి అన్నీ. ఇలా సర్ది పెట్టేసుకుంటే వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో చాలా బాగుంటాయి. అన్నీ ఇందులో పోయడము అలాంటివి కాకుండా ఇలా వేసుకోవాలి. ప్రతిదీ ఇలా చుట్టుకొని పెట్టుకుంటే వారం రోజుల వరకు మీకు తాజాగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇట్లా పెట్టుకోండి, ఇట్లా సర్దుకోండి కూరగాయలు. తినడానికి ఇవి 2 బయట పెట్టేసుకుంటున్నా. ఇంకో ఇందులో పచ్చిమిర్చి పెట్టేసి